ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికలు సమీపిస్తున్న వేళ మరొకసారి వైఎస్ఆర్సీపీ జెండా ఎగురుతుందా లేదా? మనతో స్పందించడానికి వైఎస్ఆర్సీపీ యువ మహిళా కెరటం కార్పొరేటర్ పడికిపాటి చైతన్య రెడ్డి మనతో ఉన్నారు. వారి మాటలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే మేడం. మేడం చెప్పండి, ఎన్నికలు సమీపిస్తున్న వేళ సిద్ధమంటూ మీరు ముందుకు వెళ్తుంటే మేము కూడా సంసిద్ధం అంటున్నారు ప్రతిపక్ష నాయకులు. ఈరోజు రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి పరిపాలన గురించి గత 5 సంవత్సరాలుగా ఆంధ్ర రాష్ట్ర సింహం జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఏ విధంగా ఉంది అనేది యావత్ ప్రజానికం, ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజానికం అందరూ కూడా గలమెత్తి చెప్తా ఉన్నారు. ఏ ఇంటికి వెళ్ళినా సరే, ఏ గుమ్మం ముందుకి ఏ అక్క చెల్లెమ్మని కదిలిచ్చినా, ఏ బుడ్డ చిన్న పిల్లోని కదిలిచ్చినా, ఏ అవతాతలను కదిలిచ్చినా సరే జై జగన్ అంటా ఉన్నారు. ఎందుకు అనంటే మరి గత 5 ఏళ్ళుగా పరిపాలన ఎలా సాగుతూ ఉంది? సంక్షేమ ఆంధ్రప్రదేశ్లో సంక్షేమాలతోటి అభివృద్ధితోటి ముందుకెళ్తా ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. చంద్రబాబు నాయుడు లాగా ఎలక్షన్లు స్టంట్లో భాగంగా ఎలక్షన్లకి 2 నెలల ముందు 3 నెలల ముందు పసుపు కుంకుమ ఇచ్చేస్తే అక్క చెల్లెమ్మలందరూ కూడా నాకు ఓటేసేసి నన్ను దీవిస్తారని చెప్పేసి ఆయన పాపం ఆలోచించి పసుపు కుంకుమ 2 నెలలు 3 నెలల ముందు పసుపు కుంకుమ ఇచ్చేసి ఓట్ల కోసం వేషాలు వేద్దాం అనుకున్నాడు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాల నుంచి నిక్కచ్చిగా అమలు చేస్తానని చెప్పిన ప్రతి పథకాన్ని కూడా అమలు చేసుకుంటూ ప్రతి ఒక్కరికి కూడా ప్రతి రూపాయి అందజేస్తూ మరి ఈరోజు ఎక్కడ ఏ విధమైనటువంటి పథకాల్లో లోటు లేకుండా కరోనా కష్టకాలంలో కూడా ప్రతి ఒక్కరిని కూడా గుర్తుపెట్టుకొని ఆయన ఇస్తున్నటువంటి సంక్షేమాన్ని చూసి ఈరోజు ఇటువంటి ఆంధ్ర రాష్ట్రం మాకు కావాలి, ఇటువంటి సంక్షేమ పాలన మాకు కావాలి, ఇటువంటి ప్రజాపాలన మాకు కావాలే కానీ రాక్షస పాలన మాకొద్దు, చంద్రబాబు పాలన మాకొద్దు, సైకో పాలనలు మాకొద్దు, పనికిమాల సైకిల్ అన్నీ కూడా పోవాలి అని చెప్పేసి ప్రజలు గట్టిగా నినాదాలు చేస్తూ ఉన్నారు. పొత్తులకు సంబంధించి కూడా బీజేపీతో చాలా ప్రయత్నాలు చేస్తున్నారు చంద్రబాబు నాయుడు. ఢిల్లీ వెళ్ళి పెద్దలను కలిసి వారి యొక్క కాలు మొక్కుతున్న సందర్భం కూడా వైరల్ అవుతున్నాయి. ఈరోజు చంద్రబాబు నాయుడు పరిస్థితి ఏంటి? ఆ యొక్క పార్టీ ఖచ్చితంగా మేమే కూటమి అధికారంలోకి వస్తుందని చెప్తున్నారు. ఈరోజు మరి ఢిల్లీ వెళ్ళి కాళ్ళు పట్టుకున్నప్పుడే చంద్రబాబు నాయుడు స్థితిగతులు, ఆయన దిగజారుడుతనం ఏంటో అనేది ఈరోజు ప్రజలందరికీ కూడా అర్థమైంది. జగన్మోహన్ రెడ్డి గారు కాంగ్రెస్లో ఆయన్ని నానాయాగి చేసి ఇబ్బంది పెట్టి బయటికి తోసేస్తే సింగిల్గా ఒక లెజెండ్ లాగా బయటకు వచ్చి పార్టీ పెట్టుకున్నాడు. ఒక పులివెందలే కదా గెలిచేశాడులే అన్న ఫీలింగ్లో ఉన్న వాళ్ళకి ఆంధ్ర రాష్ట్రం మొత్తంలో కూడా గెలిచి ఈరోజు రారాజులాగా ఆంధ్ర రాష్ట్రాన్ని వెళ్తూ ఉంటే అది అపోజిషన్ వాళ్ళకి మింగుడు పడట్లేదు. 2024లో కూడా ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు వస్తారు. పోయినసారి 151 సీట్లు వస్తే ఈసారి 175 సీట్లు కైవసం చేసుకుంటే మరి మా పరిస్థితి ఏంటి అని చెప్పేసి ఎవరిగాడు భయపడి ఈరోజు పరిగెత్తుకుంటూ ఢిల్లీ వెళ్తూ ఉన్నారు. ఎవరి కాళ్ళంటే వాళ్ళ కాళ్ళు పట్టుకునే పరిస్థితి ఈరోజు. అంటే సింగిల్గా పోటీ చేసే దమ్ము చంద్రబాబు నాయుడుకి లేదా, సింగిల్గా జగన్మోహన్ రెడ్డి గారిని ఎదుర్కొనే ధైర్యం పవన్ కళ్యాణ్కి లేదా అని చెప్పేసి నేను వాళ్ళిద్దరిని ప్రశ్నిస్తూ ఉన్నాను. నిజంగా దమ్ము ధైర్యం ఉండుంటే వాళ్ళిద్దరు సింగిల్గా జగన్మోహన్ రెడ్డి గారి మీదకి దాడి చేయడానికి రావాలి. కానీ ఈరోజు ఒక సింహాన్ని, జగన్మోహన్ రెడ్డి గారిని ఎదుర్కొనే దమ్ము ధైర్యం లేనటువంటి ఒక పనికిమాలిన చావ చచ్చిన నాయకులు అటు చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, సోకాల్డ్ తోక పార్టీలు అందరూ కూడా ఈరోజు ఏకమై జగన్మోహన్ రెడ్డి గారి మీద దాడి చేద్దాం అని చెప్పేసి ప్రయత్నిస్తూ ఉన్నారు. ఎంతమంది మూకుమ్మడిగా వచ్చి మా జగనన్న మీద దాడి చేసినా ఆయన తల్లో వెంట్రుగా కూడా పేకలేరని చెప్పేసి నేను చెప్తా ఉన్నాను. సొంత నియోజకవర్గంలో ముఖ్యంగా ఇక్కడ మైనార్టీకి చెందిన వ్యక్తిని షేక్ ఆసిఫ్ గారిని ఇన్ఛార్జ్గా నియమించారు. ప్రజలు కూడా ఆయన చాలా విస్తృతంగా పర్యటిస్తున్నారు. పార్టీని నమ్ముకున్న వ్యక్తికి న్యాయం జరుగుతుందనడానికి నిదర్శనంగా చెప్పొచ్చు. 100% అండి. ఎందుకు అనంటే జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేస్తున్న నాటి నుండి ఇవాల్టి వరకు కూడా ఆయన చెయ్యి పట్టుకొని నడిచిన ప్రతి కార్యకర్తకి కూడా న్యాయం చేసుకుంటూనే వచ్చారు. దాంట్లో ఈరోజు నిదర్శన ఉదాహరణగానే ఈరోజు మరి మా పశ్చిమ నియోజకవర్గంలో షేక్ ఆసిఫ్ గారికి కూడా మరి పశ్చిమ నియోజకవర్గ ఇన్ఛార్జ్గా బాధ్యతలు అప్పచెప్పడం జరిగింది. మరి గతంలో 2014 ముందు కూడా 2014 ఎలక్షన్స్ అప్పుడు కూడా ఇక్కడ వైసీపీ గెలిచింది. 2019 ఎలక్షన్స్ అప్పుడు కూడా వైసీపీ గెలిచింది. మరలా రేపు 2024 ఎలక్షన్స్కి కూడా హ్యాట్రిక్ దిశగా ఖచ్చితంగా జగనన్న ఏర్పాటు చేసినటువంటి అభ్యర్థి భారీ మెజారిటీతోటి పశ్చిమ నియోజకవర్గ సీటుని కైవసం చేసుకుని జగనన్నకి కానుకగా ఇవ్వబోతా ఉన్నాము. గత 2019 ఎలక్షన్స్ అప్పుడు అదే మెజారిటీతో, చాలా మంచి మెజారిటీతో మరి మా సీనన్నని మేము గెలిపించుకోవడం జరిగింది. ఆనాటి నుండి ఇవాల్టి వరకు కూడా వెల్లంపల్లి శ్రీనివాసరావు గారు పశ్చిమ నియోజకవర్గంలో ఎనలేని సేవలు అందించారు, అభివృద్ధి చేశారు. ప్రజలందరినీ కూడా మంచి
వాళ్ళతో మమేకమయ్యి కార్యక్రమాలు చేస్తూ వచ్చారు. మరి అదే విధంగా అదే బాటలో మరి ఆసిఫ్ అన్న కూడా ఖచ్చితంగా ప్రజలకి చేరువలో ఉండే విధంగానే ఆయన రోజు ప్రజల్లో తిరుగుతూ ఉన్నారు. ప్రజల యొక్క సాధక బాధలు తెలుసుకుంటూ ఉన్నారు. మరి సమస్యల పరిష్కారాల గురించి కూడా మాట్లాడుతూ ఉన్నారు. ప్రతి ఒక్కరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారిని ఎలా దీవించాలనుకుంటున్నారో, గతంలో ఎలా దీవించి ఆయన ముఖ్యమంత్రిని చేశారో, ఇప్పుడు కూడా అదే విధంగా అటు జగన్ అన్నని ఇటు ఆసిఫ్ అన్నని ఇద్దరిని కూడా దీవించి మరొక్కసారి పశ్చిమ నియోజకవర్గం గడ్డ వైసీపీ అడ్డా అని చెప్పేసి ప్రూవ్ చేసుకోవడానికి మేమందరం కూడా సిద్ధంగా ఉన్నాం. అంటే మీ కార్యకర్తలందరూ అదేవిధంగా మీ కార్పొరేటర్లందరూ కూడా కలిసికట్టుగా ముందుకు వెళ్తున్నారా? ప్రత్యర్థి ఎవరు కూడా ఇంకా తెలియని డైలమాలో పరిస్థితి వాళ్ళందరూ కూడా ఉన్నారు. ఆసిఫ్ విజయానికి ఇది ఒక నిదర్శనంగా చెప్పవచ్చా? మీ కార్పొరేటర్లందరూ కూడా ఎలా వెళ్ళబోతున్నారు? ఈరోజు పశ్చిమ నియోజకవర్గంలో ఉన్నటువంటి 22 మంది కార్పొరేటర్లు కానివ్వండి, అలాగే డైరెక్టర్స్ కానివ్వండి, చైర్మన్స్ కానివ్వండి, పార్టీ అభిమానులు కానివ్వండి, వైఎస్ఆర్సీపీ కుటుంబ సభ్యులందరూ కూడా జగనన్న ఒక ఆదేశాలని జారీ చేశారు. మరి ఇక్కడ ఒక పశ్చిమ నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ నుంచి ఆసిఫ్ అనే వ్యక్తిని నేను నిల్చోబెడతాను, మీరందరూ కూడా ఆయనకి తోడుగా ఉండి ఆయన గెలిపించుకొని నా దగ్గరికి రావాలి అని చెప్పేసి చెప్పడం జరిగింది. ఖచ్చితంగా ఆయన ఆదేశానుసారం మరి ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ కూడా క్యాడర్ అంతా కూడా పూర్తి స్థాయిలో షేక్ ఆసిఫ్ గారికి మద్దతు ఇస్తారు. ఆయన వెనకాల ఆయన వెన్నంటే ఉండి ఆయన గెలుపుకి మేమందరం కూడా తోడ్పడతాము. ఏది ఏమైనా సరే గుంట నక్కల్లాగా గోతికడ కాపలా కాసి ఎదురు చూస్తున్న ప్రతి అపోజిషన్ నాయకుడికి కూడా మేము ఒకటే చెప్తాం, 100% పశ్చిమ నియోజకవర్గంలో గెలవబోయేది వైఎస్ఆర్సీపీ పార్టీ నిల్చోబెట్టినటువంటి వ్యక్తి షేక్ ఆసిఫ్ గారిని గెలిపించుకోబోతా ఉన్నాము. ఇది చూసి ఆడవడానికి మీరు అందరూ కూడా రెడీగా ఉండండి అని కూడా తెలియజేసుకుంటూ, మరి ఇప్పటికీ కూడా ఇంకా 50-60 రోజుల్లో ఎలక్షను, ఇప్పటికీ కూడా మరి అపోజిషన్ నుంచి నాయకుడు ఎవరో, ఇక్కడ పోటీ చేయబోయేటువంటి అపోజిషన్ అభ్యర్థి ఎవరు అనేది కూడా అనౌన్స్ చేయలేనటువంటి దిక్కుమాలిన పరిస్థితిలో ఉన్నారు ఆ పార్టీలో అందరూ కూడా. మరి ఈరోజు ఇక్కడ 4 తన్నుకుంటా ఉన్నారు. పోతిన్ మహేష్, జలీల్ ఖాన్, బుద్ధా వెంకన్న, ఆ తర్వాత బేగర్, ఎవరు వస్తారో అనేది ఎవరికి తోచని పరిస్థితి. వాళ్ళలో వాళ్ళే తన్నుకుని తలకలు పోసుకునేసరికి ఎలక్షన్ కోడ్ కూడా వచ్చేస్తుంది. కాబట్టి ఖచ్చితంగా ఇప్పటికే ప్రజల్లో ఉంటూ ప్రజలతో మమేకం అవుతున్నటువంటి ఆసిఫ్ గారిదే గెలిపోతుంది. కానీ తన్నుకొని సీటు నాదంటే నాదని చెప్పేసి ఎవడి కూడా ప్రకటించుకొని ర్యాలీలు చేస్తే వాళ్ళు గెలిచే పరిస్థితి పశ్చిమ నియోజకవర్గంలో లేదు.